హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. ఈరోజు మనము ఆకుకూర వంకాయ పప్పు ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను తోటకూర పాలకూర రెండు కలిపి కడిగి పెట్టుకున్నాను. కొద్దిగా మనకి క్వాంటిటీ పప్పుకి కావాల్సిన క్వాంటిటీ తీసుకోవాలి. రెడీగా పెట్టుకున్నాను. ప్రాసెస్ ఎలాగో చూద్దాము. వంకాయలు కూడా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళల్లో వేసుకుని పెట్టుకున్నాను. 3 వంకాయలు తీసుకున్నానండి. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లో చేసుకున్నాము. ఆయిల్ వేసుకున్నాము. 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇందులోకి కందిపప్పు వేస్తున్నాను. 2 కప్స్ కందిపప్పు వేసాను. కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు వేయించుకోవాలండి పప్పుని. ఓకే అండి, ఇప్పుడు మనము ఆనియన్స్, కొద్దిగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి మనకి కారంకి తగ్గట్టుగా వేసుకోవాలి. నేను ఇక్కడ 6 నుండి 7 వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఒక వెల్లుల్లి రెమ్మ, ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా ఒక టొమాటో, కొద్దిగా చింతపండు కడిగి వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా పసుపు, స్పూన్ కారం, కొద్దిగా 1/2 స్పూన్ పప్పు పొడి, అదేవిధంగా చిటికెడు హింగ్ వేసుకోవాలండి. ఇక్కడ నేను వంకాయలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా కొద్దిగా 1 నిమిషం అలా కలుపుకుని వాటర్ యాడ్ చేస్తున్నాము. ఈ విధంగా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనము ఆకుకూర వేసేసుకున్నాము. ఆకుకూర వేసేసుకున్నాము. మనము కుక్కర్ మూత పెట్టేసుకుని 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నాము. కుక్కర్ మనకి పప్పు ఉడికేంత వరకు పెట్టుకున్నాము. ఓకే అండి, మనకి విజిల్స్ అయిపోయాయి. పప్పు ఉడికిపోయింది. మనం చూద్దాము. ఇప్పుడు మనము కొద్దిగా సాల్ట్ వేసుకుని పప్పు రుబ్బుకున్నామండి. సరిపడా వేసేసుకోవాలి సాల్ట్. పప్పు గుత్తితో మనము మెత్తగా రుబ్బుకోవాలి. అంతే అండి, ఈ విధంగా మనకి పప్పు బాగా మెత్తగా రావాలి. ఇప్పుడు మనము తాలింపు పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా ప్యాన్లో మనము ఆయిల్ వేసుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసాను.
నెయ్యి వేసుకున్నాము. కొద్దిగా కాగిన తర్వాత జీలకర్ర 1/2 స్పూన్, ఆవాలు 1/4 స్పూన్, కొద్దిగా మెంతులు వేసుకున్నామండి. మెంతులు మంచిది కదా, మనకి పప్పులో వేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, డ్రై మిర్చి ఇవన్నీ కూడా వేస్తున్నాను. కొద్దిగా మేము ఫ్రై చేసుకుని కరివేపాకు వేసుకున్నాము. ఓకే అండి, ఆనియన్స్ బాగా వేగిపోయాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము. అంటే ఇదంతా కూడా మనము పప్పులో వేసేసుకున్నామండి. విధంగా పప్పులో వేసేసుకోవాలి. అంతే అండి, వంకాయ, ఆకుకూర పప్పు, పాలకూర, తోటకూర వేసిన పప్పు రెడీ. బౌల్లో తీసి పెట్టుకున్నాము. అంతే అండి, వంకాయ ఆకుకూర పప్పు రెడీ. ఈ విధంగా పాలకూర, తోటకూర వేసుకుని చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. మనకి వైట్ రైస్, టొమాటో రైస్ లేదా చపాతీ, రోటీస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.